అడవిలోకి తను ఎలా వెళ్ళింది, ఏమేమి చూసింది చెప్పుకొచ్చింది వరాలు. ఇద్దరూ కలిసి అడవికి ఎలా వెళ్లారో దానికి సంబంధించిన విషయాలన్నీ మాట్లాడుకుని ఇంటికి వచ్చేశారు. అక్క, ఇందాక నీకు విశాఖపట్నం నుంచి ఫోన్ వచ్చింది. సూరిపండు అన్నయ్య నీతో చెప్పమన్నాడు అని పక్కింటి సీనయ్య చెప్పి తుర్రుమని పారిపోయాడు. సారు ఫోన్ ఎందుకు చేశారో? ఈ సూరిపండు బాబు ఏదోటి అంటాడు, అవసరమా? వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ కూర్చుంది. ఒంటికి తగిలిన దెబ్బలకు పసుపు తడిపి రాసుకుంది. సీతాలు రావటంతో దెబ్బల్ని కనపడకుండా దాచేసింది. అయ్యి ఇంకా ఇంటికి రాలేదు. ఏడనన్నా కనబడ్డాడా? సీతాలు అడిగాక గుర్తొచ్చింది. అయ్య రోజు పొలం నుంచి ఇంటికి రాకుండా ఎక్కడికో వెళుతున్నాడు. ఎక్కడికి అయ్యుంటుంది? ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలని ఏదన్నా చేస్తున్నాడా అనే ఆలోచన వచ్చింది. అయ్య అలాంటోడు కాదు, కానీ ఏదో ఉంది. అయ్యని అడిగి తెలుసుకోవాలి అనుకుంది. అక్క, నీకు ఫోను. మళ్ళీ సీనయ్య వచ్చి పిలిచాడు. ఇక తప్పదు అనుకుంటూ లేచి సూరిపండు ఇంటికి వెళ్ళింది. ఫోన్ చేత్తో పట్టుకుని చూస్తున్నాడు సూరిపండు. అయ్యా, నాకు ఫోను వచ్చిందటగా అంది నసుకుతూ. ఫోన్ కాదు, ఫోనులు ఇప్పటికి 6 సార్లు. ఇదిగో ఇది 7సారి. ఇందా మాట్లాడు అని ఫోనిచ్చాడు. హలో, నేను బాగున్నాను సార్. ఇక్కడ అందరం బాగున్నాం. ఏంటి, మా ఊరికి మీరు ఆఫీసర్గా వస్తున్నారా? చాలా సంతోషమయ్యా. మీలాంటి మంచివారు ఎక్కడొస్తే మా గ్రామం బాగుపడుద్ది. ఇంకా ఎప్పుడొచ్చేది తెలీదా? అవునా, నాకు ఫోన్ లేదయ్యా. ఏంటి, ఫోన్ పంపిస్తారా? అయ్యో, అదేం వద్దయ్యా. మా సూరిపండు గారు కబురు పెట్టగానే వచ్చి మాట్లాడతాను దన్నాలు. మాట్లాడాక ఫోన్ సూరిపండుకు ఇచ్చేసింది. ఆయన గారు ఫోన్ కొని పంపిస్తానంటే వద్దన్నావే, తీసుకోకపోయావా పడుండేది. నాకు ఈ పాటలు తప్పేవి అన్నాడు వరాలు వంక కోపంగా చూస్తూ. అయ్యో, నాకు ఫోన్ ఎందుకయ్యా? ఆ బాబు తొందరలో మన గ్రామానికి వస్తున్నారట. ఆ మాటే చెప్పాలని ఫోన్ చేశారు అంది. ఇప్పుడు వస్తానని ఫోన్ చేశాడు, తర్వాత వచ్చానని చేస్తాడు. ఊరి చివరనున్నానని చెప్పేందుకు చేస్తాడు. ఏమిటి నాకు ఈ పాటలు? పోనీలే రాని, ఇక ఈ ఫోను రాయబారాలుండవు. మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు. ఇక ఎక్కడ చూసినా మీరే కనబడతారో ఏమిటో. ఏమంటావు అని తిరిగి చూసేసరికి వరాలు అక్కడ లేదు. వెళ్ళిపోతూ కనిపించింది. వరాలు ఇంటికి వచ్చేసింది. 2 ఆవుదూడలకి పాలు కొని తీసుకొచ్చాడు రంగన్న. సుందరికి కూడా ఆవుదూడల సంగతి తెలిసి సూర్యుడితో రోజూ పాలు పంపుతూ ఉంది. సీతాలు పెరట్లో కూరగాయల మొక్కలు, పాదులు, ఆకుమడులు పెంచేందుకు నేల చదును చేసింది. పక్క ఇంటి వాళ్ళు కూడా నాటమని పొట్ల, బీరగింజలు ఇచ్చారు. సీతాలు చక్కగా మట్టిని తయారు చేసి వాటిని జాగ్రత్తగా నాటి నీళ్లు పోసింది. కాయలు కాస్తే మాకు కూడా ఇవ్వాలి సీతాలు అంది పక్కింటి ఆవిడ. అందుకు సీతాలు నవ్వుతూ, తప్పకుండా ఇస్తాను పిన్ని, మనం తిన్నాకే బయట వాళ్ళకి అంది నవ్వుతూ. సీతాలతో రోజు గోడ మీద నుంచి మాట్లాడుతున్నారు ఇరుగు పొరుగు వాళ్ళు. సీతాలు కూడా వాళ్ళతో సరదాగా మాట్లాడుతుంది. వాళ్ళ ఇంట్లో ఏదైనా అవసరపడితే పిలుస్తున్నారు. వాళ్ళు ఇంటికి వస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటున్న అక్కని చూసి వరాలు మురిసిపోయింది. పడిన గోడలు పడినట్టుగా ఉండవు, మంచి రోజులొస్తాయి, అక్కడ మళ్ళీ కొత్త కట్టడం మొదలవుతుంది అని అయ్య చెప్పిన మాటలు నిజమవుతున్నాయని సంతోషపడింది. అడవికి వెళదామనుకున్న రోజు జోరున వాన పడింది. ఎంతసేపు ఎదురు చూసినా వెలవలేదు. ఈరోజు మేకల్ని తీసుకుని వెళ్లకు, ఇంట్లోనే ఉండు అయ్య చెప్పగానే వరాలు ఆలోచనలో పడింది. మరి రాము వస్తేనో, నా కోసం ఎదురు చూస్తాడేమో. ఇంత వానలో తను మాత్రం ఎలా వస్తాడు? ఏమ్మా, మేకల్ని తోలుకుని వెళ్ళట్లేదులే అయ్యా అని చెప్పింది వసారాలో నిలబడి వర్షాన్ని చూస్తూ. పక్కింటి వాళ్ళకి అప్పడాలు వత్తడానికి వెళ్ళిన సీతాలు వాళ్ళిచ్చిన 4 అప్పడాలు తీసుకొచ్చింది. వాటిని నిప్పుల మీద కాల్చి ఇచ్చింది. బయట వాన పడుతుంటే కరకరలాడే అప్పడాల్ని తింటూ కూర్చుంటే చాలా బాగుంది. కానీ రాము వచ్చేసి ఉంటే, తను రాలేదనుకుంటే వెళ్ళటమా మానటమా, ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటూ అసహనంగా ఇంట్లో తిరుగుతుంది. రంగన్న మంచం మీద పడుకుని నిద్రపోయాడు. సీతాలు తన పెరట్లో వేసిన విత్తనాలు కొట్టుకుపోతాయేమో అని గాబరాగా అటే చూస్తుంది. ఏం కాదక్కా, విత్తనాలు వానకి అటు ఇటు చెదిరినా మళ్ళీ అక్కడే మొలకెత్తుతాయిలే, కాకపోతే కాస్త దూరంగా మొలుస్తాయి అంతే అంది వరాలు. నిజమేనే, అవెక్కడికి పోతాయి నా పిచ్చిగాని, మళ్ళీ అక్కడే ఎక్కడో మొలుస్తాయి. దానికోసం ఇందాకట్నుంచి ఆలోచిస్తున్నాను అనుకుంటూ లోపలికొచ్చి బుట్టలోంచి పత్తి తీసుకుని ఒత్తులు చేసేందుకు కూర్చుంది. అక్కకి ఇన్ని చెబుతున్నా కానీ ఆమె మనసుకి కుదురుగా లేదు, వెళ్ళటమా మానటమా అని. వరాలు, ఇప్పుడు తమ్ముడు కూడా మనతో ఉంటే బాగుండేది కదే అంది సీతాలు. అటు ఇటు తిరుగుతున్నదల్లా టక్కున ఆగింది వరాలు. అవునక్క, ఒక కొమ్మకి పూసిన పువ్వు లాంటి వాళ్ళం.
ఒక దగ్గర గుత్తిగా కలుసుంటే అయ్యకి కూడా సంతోషంగా ఉంటుంది కదా అంది. వాడెక్కడున్నా ఇంటికి వచ్చేస్తే బాగుండు, ఇక మనకి ఏ లోటు ఉండదే అంది. తమ్ముడి విషయం ప్రస్తావనకు రావటం ఆ సమయంలో దేనికో సంకేతంలా అనిపించింది. తను దేని గురించి ఆలోచిస్తుందో సరిగ్గా అక్క కూడా అదే అనటం తన ఊగిసలాటికి ఊతం ఇచ్చినట్టయింది. వాన జోరు తగ్గి చిన్న జల్లు పడుతుంది. ఇప్పుడే వస్తానక్క, అయ్యలేస్తే సుందరక్క దగ్గరకు వెళ్ళాలని చెప్పు అంది. ఇప్పుడెందుకు, రేపెళ్ళకూడదా? లేదక్కా, ఇప్పుడే రమ్మంది, వెంటనే వచ్చేస్తా అని చెప్పి ఓని తలపై కప్పుకొని గబగబా పరిగెత్తింది. కొండ దగ్గరకు చేరుకుంది. రాము కోసం చూసింది, కానీ అతను అక్కడ కనపడలేదు. రాము వచ్చి వెళ్ళిపోయాడేమో, ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటూ చుట్టూ చూసింది. చెట్లు పూర్తిగా తడిసిపోయాయి. వాటి తలలు వంగిపోయి నీళ్ల చుక్కలు కిందకు జారి పడుతున్నాయి. అంతా తడిగా చల్లగా ఉంది. గాలి రివ్వున వేస్తుంటే చెట్ల మీదున్న నీళ్లు వానజల్లులా వచ్చి తడుపుతున్నాయి. సగం తడిసిపోయిన బట్టలతో వరాలు ఒక్కతే ఉంది. నేనొక్కదాన్నే ఇప్పుడు అడవిలోకి వెళితే రాముకు తెలిస్తే ఏమంటాడో, కింద పడింది చాలేదా అని కోపడతాడేమో. ఏది ఏమైనా ఇటువంటి సమయంలో ఒక్కదాన్నే వెళ్ళటం చాలా ప్రమాదం. ఇక రాము రాడు అనుకుని వెళ్ళిపోయేందుకు వెనక్కి తిరిగి 4 అడుగులు వేసింది. రాణిగారు, ఇటు, ఇక్కడ. ఎవరు అని వెనక్కి తిరిగి చూసింది. రాము చెట్టు పక్క నుంచి బయటకొచ్చాడు. నువ్వు వచ్చావా? నేను చూడలేదు అంది గబగబా వెనక్కి నడిచి వస్తూ. నేను దాక్కుంటే నువ్వెట్టా చూస్తావమ్మాయి? నువ్వెప్పుడొచ్చావు? చాలాసేపయింది. నేను రాకపోతే నువ్వొచ్చి అడవిలోకి ఒంటరిగానే వెళ్ళిపోతావని భయపడి వచ్చేశా అన్నాడు. వెళదామనుకున్నాను, నువ్వు కోపడతావని వెళ్ళలేదు. ఇంటికెళ్ళిపోదామనుకున్నాను అంది. అన్నీ చూస్తున్నాలే, ఆ మాత్రం భయం ఉండాలి అని వరాలు నెత్తిమీద మొట్టి, ఇక పద వెళదాం అన్నాడు. చెట్టు కొమ్మల్లో పెట్టిన సంచి భుజానికి తగిలించుకున్నాడు. సంచి దేనికి? అందులో ఏముంది అడిగింది. బ్యాటరీ లైటు, ఫోను, తినేందుకు మురుకులు, నీళ్లు. దూరం వాటిని చూసేందుకు పనికొస్తుందని మా స్నేహితుడి దగ్గర నుంచి దీన్ని తీసుకొచ్చా. దీన్ని ఇలా పెట్టుకుని చూస్తే చిటారు కొమ్మనున్న చిన్న చిగురాకు కూడా కనబడుద్ది. ఇదిగో ఈ కర్రల్ని పట్టుకో అన్నాడు. కర్రల్ని తీసుకుని భుజాన పెట్టుకుని నడుస్తూ, ఇవన్నీ ఎందుకు అంది వరాలు. ఎందుకేంటి, మనం చేయబోయేది మామూలు పని అనుకున్నావా? ఎంత దూరం నడవాలో, ఎన్ని చెట్లెక్కాలో, ఎంత కష్టాన్ని ఓర్చుకోవాలో తెలియదు. అందుకే ముందు జాగ్రత్త కోసం అన్నాడు రాము. మనమేదో పెద్ద యుద్ధం చేయటానికి వెళ్తున్నట్టు చెప్తున్నావు అని నవ్వింది. నిన్ను కాపాడుకోవటం కోసం యుద్ధమైనా చేస్తాను. మా తమ్ముడు మళ్ళీ కనిపిస్తాడంటావా? నాకేం తెలుసు, చూద్దాం, అక్కడ ఏదైనా జరగచ్చు అన్నాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ చకచకా నడిచి వెళ్లారు. నేలంతా బురదగా ఉంది. అడుగు తీసి అడుగేయటం శ్రమ కలిగిస్తుంది. చెట్ల మీద నుంచి రాలుతున్న నీళ్ల వలన అదో చికాకు. మొత్తానికి వరాలు పైకెక్కి కిందపడ్డ చెట్టు దగ్గరికి వచ్చారు. రాము, ఇటు నుంచి ముందుకు వెళితే వాగొస్తుంది. దాని పక్కన ఒక దారి ఉంది. అది దాటాక సరుగుడు చెట్లు చెప్పింది. మెల్లగా నడుస్తూ వాగు దగ్గరకు చేరుకున్నారు. ఇది పీతలవాగు. ఇది మా గ్రామం పక్క నుంచి పోతుంది అన్నాడు. మరి ఆ దారి ఎటుపోతుంది అడిగింది ఆ వైపు చూపిస్తూ. అది ఆముదాల వలస హైవేకి కలుస్తుంది. ఆ మధ్యలో 2 ఊళ్ళుంటాయి. ఇవన్నీ నీకెలా తెలుసు? నా స్నేహితుడు ఓసారి నాతో చెప్పాడు. ఇప్పుడు పీతలవాగు దాటి అవతల వైపుకి ఎలా వెళ్ళాలి? అసలే వాగు పొంగుతుంది. ఇప్పుడేం చేద్దాం? అదిగో ఆ పక్కన వాగు సన్నగా ఉంది. మట్టిదిబ్బ వైపు పద. మన దగ్గరున్న ఈ కర్రల సాయంతో వెళ్ళొచ్చు అని చెప్పి అటుగా నడిచాడు. వరాలు కూడా అతని వెనకే వెళ్ళింది. కొంత మట్టి దిబ్బలు, కొంత నీరు ఉన్న ప్రాంతం దగ్గరకు వెళ్ళి 2 కర్రల్ని నిలువుగా వేశాడు. అవి పొడవుగా నిచ్చెనలా ఉన్నాయి. వాటి మీద కాళ్ళు మోపి వాగుకి అవతల ఒడ్డుకి చేరాడు రాము. వరాలు కూడా అతను వెళ్ళినట్టే కర్రల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళింది. అమ్మయ్యా, ఇక ఆ సరుగుడు చెట్ల దాకా వెళితే చాలు, అక్కడ ఏముందో చూడొచ్చు అనుకుంటూ వేగంగా నడుస్తూ వెళ్లారిద్దరు. తడి నేలలో కాళ్ళు దిగిపోతుంటే కష్టంగా అడుగులు వేస్తూ సరుగుడు తోట దాకా చేరుకున్నారు. రాము, అటు చూడు, అక్కడ ఏదో పాకలా లేదు? అవును, అడవి మధ్యలో పాక ఉండటం ఏంటి? అక్కడ ఎవరున్నారో అని తనతో తెచ్చిన బైనాక్యులర్స్ తీసి అందులోంచి చూశాడు. ఏమన్నా కనిపిస్తుందా? చెప్పు, ఏముందక్కడ? వరాలు అడుగుతుంటే, ఆగాగు, దీనిలోంచి ఏం కనబడటం లేదు. ఇదేదో తక్కువ రకందిలాగుంది, గొప్పగా నాకిచ్చాడు వాడు అన్నాడు. అయితే కొంచెం ముందుకెళ్ళి చూద్దామా అంది. సరే పద అని సరుగుడు తోటలోకి నడిచారు. తోట మధ్యలో చెట్లని కొట్టే మెషిన్ దాచిపెట్టి ఉంది. దీన్ని చూసావా? నిమిషానికి ఒక చెట్టుని నరికే మెషిన్ ఇది. దీనితో చెట్లను ఎక్కువగా నరికేసి తీసుకెళ్లి అమ్ముకుంటున్నట్టున్నారు అన్నాడు. వీళ్ళు ఈ వ్యాపారం చేసేందుకు ఇక్కడ దాక్కుని ఉంటున్నారా?
చెట్లను నరకటం తప్పు కదా. అడవిని నరుక్కుంటూ పోతే ఇక అడవి మిగలదు. మా తమ్ముడు కూడా వేళ్లతో చేతులు కలిపాడంటావా? అడవి సంపదను అక్రమంగా తరలించుకుపోవటం నేరం. దానికి పెద్ద శిక్షే పడుతుంది. ఓయమ్మో, అలాగైతే మా తమ్ముడు చిక్కుల్లో పడ్డట్టే. అడవిని కాపాడే వాళ్లతో చేతులు కలపాలి కానీ పాడు చేసే వాళ్లతో ఉంటే ఏమొస్తుంది? ఆ బుద్ధి వాళ్లకుండాలి. ఒడిశాలో జార్ఖండ్కి చెందిన జమునతుడు అనే గిరిజన మహిళ అడవుల్ని రక్షించమని చెబుతూ గ్రామానికి తిరుగుతూ ప్రచారం చేస్తుంది. ఒకవైపు నక్సల్స్తో పోరాటం చేస్తూ మరోవైపు కలప దొంగలతో గొడవ పడుతూ చివరికి విజయం సాధించింది. కేంద్ర ప్రభుత్వం ఆవిడికి పద్మశ్రీ ఇచ్చింది తెలుసా అని చెప్పాడు. అడవి కొట్టొద్దని చెప్పినందుకే ఇచ్చేశారా? అదేదో పద్మశ్రీ. అదే ఆవిడికి ఇచ్చారా? అబ్బో, ఎంత గొప్ప కదా. ఊరికే ఏం రాలేదు, ఎన్నో పోరాటాలు చేసింది. ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, ఒప్పించింది. ఊళ్ళో వాళ్ళు కలిసి రాలేదు, వాళ్ళని కూడా ఒప్పించి ఎన్నో కష్టాలు పడి అడవిని నరుక్కుపోకుండా కలపదొంగల బారు నుంచి అడవిని రక్షించింది. ఆ పోరాటంలో ఎన్నో దెబ్బలు తగిలి రక్తం కూడా దారిపోసింది. అవునా? ఆవిడ చాలా గొప్ప ఆవిడ. అవును, నువ్వు వద్దని చెబితే మీ తమ్ముడే వినడు. అలాంటిది అడవిలో అన్నల్ని కలపదొంగల్ని భయపెట్టి తరిమి కొట్టిందంటే ఎంత గొప్పో చూడు. నిజమే కదా, ఆడమనిషికి అంత శక్తి ఎక్కడిదో అంది వరాలు ఆశ్చర్యంగా. మాటమ్మా మాట, గట్టిగా చెప్పింది. మళ్ళీ మళ్ళీ చెప్పింది. ఆవిడ అనుకున్న దాన్ని అందరూ వినేంత వరకు చెప్పింది. ఊరు బాగు కోసం ఆలోచించింది. అందుకే ఆవిడ అంత గొప్పదైంది అని జార్ఖండ్ రాష్ట్రంలో పూర్వీ సింగ్ భూమ్ జిల్లాలో ముతుర్కుమ్ అనే చిన్న గూడెంలో పుట్టిన గిరిజన మహిళ జమునాతుడు 10,000 మందికి పైగా మహిళా సైనికులను తయారు చేసింది. అక్రమ కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ 20 ఏళ్లుగా 300 గ్రామాల పరిధిలో ఉన్న 50 హెక్టార్ల అడవిని కాపాడింది. ఆవిడ్ని లేడీ టార్జన్ అని పిలుస్తారు. రాము చెబుతున్న జమునతుడు జీవిత విశేషాలు, పోరాటాలు, అడవి రక్షణ కోసం ఆవిడ చేసిన ఉద్యమాలు ఎంతో ఆసక్తిని కలిగించాయి. పట్టుదల ఉంటే ఏదైనా చెయ్యొచ్చని జమునమ్మ తెలియజేసిందన్నమాట అంది. పట్టుదల ఒక్కటే కాదు, ఎన్నో త్యాగాలు చేసింది. ఆ పోరాటంలో దెబ్బలు తగిలినప్పుడు ఆమె గర్భం పోయింది. గర్భసంచి తీసేయటంతో అమ్మ కాలేకపోయింది. చెట్లనే తన సొంత బిడ్డలు అనుకుంది. ఆవిడ కూడా నీలాగే అంతగా చదువుకోలేదు. ఏదైనా అనుకుంటే సాధించేదాకా ఊరుకోదు అన్నాడు రాము. అంత గొప్ప ఆవిడతో నన్ను పోలిస్తే నాకు సంతోషంగా ఉంది. ఆవిడిలా ఇతరుల మంచి కోసం పోరాటం చేయటంలో ఆనందం ఉంటుంది కదా అంది వరాలు కొంత దూరం వచ్చాక. రాము, ఆ పాకలో ఎవరున్నారో వెళ్ళి చూద్దామా అంది. ఇప్పుడు వద్దు, వెనక్కి వెళ్ళిపోదాం. ఇలా ఒంటరిగా రావటం ప్రమాదం. మీ తమ్ముడి కోసం వచ్చావు, వాడి కోసం వెతుకుదాం. కనిపిస్తాడేమో, ఆ దారిలోకి వెళ్ళి చూద్దాం అని చెప్పాడు. ఇద్దరూ పీతలవాగు పక్కనున్న దారి గుండా నడుస్తూ వెళ్లారు. కొంత దూరం వెళ్లేసరికి అక్కడొక లారీ ఆగి ఉంది. ఆగు, ఏదో లారీ ఇటే వస్తుంది. మనం ఆ పక్కన దాక్కుని చూద్దాం. లారీకి కాస్త దూరంలో చెట్టుచాటుకి వెళ్ళి నిలబడ్డారు. అందులోంచి 2 మనుషులు దిగారు. వాళ్ళు ఆంధ్ర ప్రాంతం వాళ్లలా లేరు, ఒరిస్సాకి చెందిన వాళ్లలా కనబడ్డారు. వాళ్లలో వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. లుంగీలు పైకి కట్టుకుని నడుచుకుంటూ వచ్చారు. రాము, వాళ్ళు ఈ వైపుకే వస్తున్నారు, ఇప్పుడేం చేద్దాం? వాళ్ళకి కనబడకుండా దాక్కోవాలి మనం అని ఇంకాస్త గుబురుగా ఉన్న చెట్లలోకి వెళ్ళి కూర్చున్నారు. మాట్లాడుతూ వస్తున్న వాళ్ళు పరమ భయంకరంగా ఉన్నారు. వాళ్ళు వేసుకున్న బనీను నిండా రక్తం మరకలున్నాయి. వాళ్ళ మొహాలు కర్కశంగా కనబడుతున్నాయి. రాము, వాళ్ళు ఒంటి మీద రక్తం ఏంటి? ఎవరినన్నా చంపేశారంటావా? అవి రక్తం మరకలు కాదనుకుంటా అన్నాడు రాము. సరిగ్గా చూడు, లుంగీల మీద కూడా ఉన్నాయి అంది. వాళ్ళు ఒరియాలో మాట్లాడుకుంటూ నడిచి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూశారు. ఇద్దరు వాళ్ళకి కనబడకుండా వెనక్కి నక్కారు. అటు ఇటు చూసి వాళ్ళు ముందుకు వెళ్లారు. సరుగుడు తోటలు దాటి దూరంగా ఉన్న పాకలోకి వెళ్లారు. వెనక నుంచి వీళ్ళు అంతా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు పాకలోకి వెళ్ళి అక్కడున్న వాళ్ళతో ఏదో మాట్లాడారు. వాళ్ళు వీళ్ళకి డబ్బులిచ్చారు. చెరో మందు సీసా ఇచ్చారు. రాము, ఆ లారీలో ఏముందో వెళ్ళి చూద్దామా అంది వరాలు. ఈలోగా వాళ్ళు వచ్చేస్తే అప్పుడే ఏం రారులే, పద త్వరగా వెళ్ళి చూసేసి వద్దాం. ఇద్దరూ చెట్లు చాటు చేసుకుంటూ లారీ దగ్గరకు చేరుకున్నారు. అందులో డ్రైవర్ ఉన్నాడు. అతను డ్రైవింగ్ సీట్లో కూర్చుని డోరు తీసుకుని చుట్ట కాలుస్తున్నాడు. అతనికి కనబడకుండా నవ్వుతూ లారీ వెనక్కి చేరుకున్నారు. ఇందులో ఏముందో మనకెలా తెలుస్తుంది అంది రాముకే వినబడేలా. పైకెక్కి చూడాలి. ఎలా? నువ్వెక్కుతావా? నేనెక్కితే చప్పుడవుతుంది. నేనెక్కనా? అవును. ఎలా? ఎత్తుగా ఉందిగా. నిన్ను నేను పైకెత్తి అందులో దింపుతాను, చూడు అన్నాడు. నువ్వెత్తుతావా అని సిగ్గుపడింది. సిగ్గు తర్వాత ముందు చూడు అన్నాడు.
వరాలు ఓణి చుట్టి దోపుకుని లంగా మడిచి పెట్టుకుని నిలబడింది. ఆమె నడుం పట్టుకుని అమాంతం పైకెత్తి లారీ వెనుకనున్న క్యాబిన్లోకి దింపాడు. చప్పుడు కాకుండా దిగి మెల్లిగా ఒంటి చుట్టూ చూసింది. అంతే, ఒక్క అరుపు అరిచింది. ఆ అరుపు అడవిలో ప్రతిధ్వనించింది. ఆ అరుపుకి పక్షులు కూడా జడుసుకుని గాల్లోకి ఎగిరాయి. లారీ డ్రైవర్ చుట్టపారేసి కిందకి దూకాడు. అతను దూకిన శబ్దానికి వరాలు లారీలో కింద అడ్డంగా పడుకుండిపోయింది. రాము లారీ కిందకి దూరాడు. డ్రైవర్ లారీ చుట్టూ తిరిగాడు. ఎవరూ కనబడలేదు. ఆ అరుపు ఎవరిదో, ఎటువైపు నుంచి వచ్చిందో సగం తాగుడు మైకంలో ఉన్న అతనికి అర్థం కాలేదు. ఆడగొంతు పక్కనున్న తుప్పల్లోంచి వచ్చిందేమో అని వెతుక్కుంటూ అటువైపు నడిచాడు. వరాలు, తొందరగా రా అన్నాడు రాము. ఆమెకే వినపడేలా. వరాలు పైకి లేచి కూర్చుంది. ఆమె చేతులకి రక్తం అంటుకుంది. మొహం జేవరించి ఉంది. కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. రా వరాలు, తొందరగా రా అన్నాడు. ఆమె లేచి అతనికి చేతులు అందించింది. ఎత్తుకుని కిందికి దింపాడు. ఏమైంది? ఆ రక్తం ఏంటి? అందులో ఏముంది అన్నాడు. వరాలు వాలకాన్ని చూసి భయపడిపోతూ, రాము, అక్కడ అందులో చెప్పబోతుంటే నోరు మూసేసి, త్వరగా పద ఇక్కడి నుంచి, వాళ్ళు వచ్చేస్తున్నారు, పరిగెత్తు అన్నాడు రాము. పాకల దగ్గరికి వెళ్ళిన ఇద్దరు లారీ దగ్గరికి వచ్చేశారు. డ్రైవర్ని, మున్నా సింగ్, ఓ మున్నా సింగ్, తుమ్ కిధర్ హో అంటూ పిలిచారు. తుప్పల్లోకి వెళ్ళిన డ్రైవర్, యహ హూ మై అంటూ బయటకొచ్చాడు. వహా క్యా కర్ రహే హో తుమ్, గాడీ నికాలో అన్నారు వాళ్ళు. ఇక్కడేదో ఆడపిల్ల అరుపు వినిపించిందని చెప్పాడు డ్రైవర్. ఆడపిల్ల? అడవిలోనా? వెతుకుదాం పదా అన్నారు వాళ్ళు హుషారుగా. వరాలు, త్వరగా ఇక్కడి నుంచి మనం పారిపోవాలి. ఆ చెట్ల చాటు చేసుకుని వెళ్ళిపోదాం పదా అన్నాడు రాము. ఇద్దరూ కలిసి మెల్లగా పాక్కుంటూ పొదల్లోకి చేరుకున్నారు. పొదలు కదలటంతో వాళ్ళకి అనుమానం వచ్చి ఆ వైపు చూశారు. రాము వరాలు చెయ్యి పట్టుకుని చెట్ల సందులో నక్కుతూ ముందుకు ఉరికాడు. వాళ్ళు వీళ్ళ అలికిడిని పసిగట్టి వెంబడిస్తూ వచ్చారు. వరాలు కింద పడుతూ లేస్తూ రాము చెయ్యి వదలకుండా అనుసరించింది. పాకుతూ కొంతసేపు, వంగి నడుస్తూ కొంతసేపు చాలా దూరం వచ్చేశారు. మెల్లగా పైకి లేచి వెనక్కి తిరిగి చూశారు. వాళ్ళు ఇంకా వెంబడిస్తూ వస్తున్నారు. రాము, నా వల్ల కావటం లేదు, నేనసలు నడవలేకపోతున్నాను అని ఏడుస్తూ చెప్పింది వరాలు. వాళ్ళు మనల్ని పసిగట్టారు, ఇక చచ్చినా వదలరు, మనకి పారిపోవటం తప్ప మరో దారి లేదు, పరిగెత్తు అని వరాలు చెయ్యి పట్టుకుని లాక్కుని తీసుకెళ్ళిపోయాడు రాము. భయంతో ఇద్దరూ పరిగెత్తారు. కానీ వాళ్ళు వచ్చిన దారి కాకుండా ఎటో వెళ్ళిపోతున్నామన్న సంగతి చాలాసేపటిదాకా తెలియలేదు. ఆయాసం తీర్చుకునేందుకు ఒకచోట ఆగారు. చుట్టూ చూస్తే అక్కడ ఎవరూ లేరు. తమ వెనుక ఎవరూ రావటం లేదని నిర్ధారించుకున్నారు. అక్కడున్న రాతిబండ మీద కూలబడ్డారు. చిన్న సెలయేటి పాయ కనబడింది. ఎక్కడికి? దాదాపుగా అరిచినట్టు అన్నాడు రాము. చేతులకి రక్తం లాంటిదేదో జిగురుగా అంటింది, కడుక్కొస్తాను అంది. నేను వస్తానుండు అంటూ వరాలు వెనక నడిచాడు. ఇద్దరు వెళ్ళి నీళ్లతో చేతులు రుద్దుకుని మొహాలు కడుక్కున్నారు. రకరకాల పక్షులు అక్కడికొచ్చాయి. చూడటానికి అందంగా ఉన్నాయి. నీళ్ల ఒడ్డున కాసేపు కూర్చున్నారు. వరాలు, ఇదంతా ఏంటి? మనం ఏడికి రావటం ఏంటి? ఇలా పారిపోయి దారి తప్పటం ఏంటి? రాము, ఇప్పుడు టైం ఎంతై ఉంటుంది? ఏమో, ఈ అడవిలో చెట్ల మధ్య టైం తెలియట్లేదు. నాకు ఆకలేస్తుందంటే 1 గంట అయ్యుంటుంది. అప్పుడే 1 అయిందా? అయ్యా అక్క నా కోసం కంగారు పడతారు. మా అమ్మ కూడా నా కోసం ఎదురు చూస్తుంటుంది. మరైతే పోదాం పదా. ఎట్టా పోతాం? ఎటు పోతాం? ఈ అడవి చాలా పెద్దది. ఎటువైపు వెళితే ఏముంటాయో తెలియదు. వచ్చిన తోవ మర్చిపోయాం. ఇప్పుడు మనకి ఆ దేవుడే దిక్కు. రాము, మనం ఇట్లాగే కూర్చుంటే రాత్రైపోతుంది. అప్పుడు మనం అసలు వెళ్ళలేం. ఏదో ఓ వైపు నడుస్తూ వెళితే అదే దారి దొరుకుతుంది అంది వరాలు. ఇద్దరు లేచి దూరంగా కనిపిస్తున్న కొండవైపు నడక సాగించారు. అది మనం రోజు వచ్చే కొండేనంటావా అడిగింది. అదే అనుకుంటా, కానీ చాలా దూరంలో ఉన్నట్టు కనబడుతుంది. తెలియకుండానే మనం ఎంత దూరం వచ్చామా? వచ్చే ఉంటాం. అడవిలో దూరం తెలియదేమో అంది. ఇన్ని తెలిసిన దానివి ఆ లారీలో ఏముందో చూసి రమ్మంటే ఎందుకలా వచ్చావు? రాము, అక్కడ ఒకటే వాసన. నా చేతికి జిగురుగా ఏదో అంటుంది. లారీ మొత్తం తడిగా ఉంది. రక్తం పోసినట్టు ఎర్రగా ఏదో ఉంది. అది చూడగానే నాకు భయం వేసి అరిచాను. అసలు వాళ్ళెవరో, నట్టడవిలో వాళ్ళేం చేస్తున్నారో? వాళ్ళు ఒంటి మీద కూడా రక్తం మరకలు ఉన్నాయి చూసావా? అవును రాము, కసాయి వాళ్ళలా ఉన్నారు వాళ్ళు. కసాయి వాళ్ళు ఎలా ఉంటారో నీకు పెద్ద తెలిసినట్టు. రాక్షసుల్లా ఉంటారు. అవును, పచ్చినెత్తురు తాగే రాక్షసులల్లే ఉన్నారు. రాము, అక్కడేదో ఊరు ఉన్నట్టుగా లేదు? ఇక్కడేం ఊరుందబ్బా, పద వెళ్ళి చూద్దాం అంది. ఆగు, మెల్లిగా వెళదాం, ఆ చెట్ల చాటు నుంచి పద అన్నాడు. ఇద్దరూ కలిసి ఇల్లు కనబడే వైపు నడిచారు. కాస్త దూరంలో చెట్ల మధ్య నిలబడి చూశారు. అక్కడున్నవి 4 పాకలు.
ఇది గ్రామం కాదు రాము అంది. అడవి మధ్యన 4 ఇళ్ళు కట్టుకుని ఎవరుంటున్నారు? ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు? రాము, ఎవరో మనుషులున్నట్టున్నారు చూడు, ఏదో చేస్తున్నారు వాళ్ళు. ఆగు, మనం అటువైపుకు వెళ్ళి చూద్దాం. ఇద్దరు చెట్లను చాటు చేసుకుని వెనక వైపుకు వెళ్లారు. అక్కడి నుంచి చూస్తే అంతా స్పష్టంగా కనబడుతుంది. 2 మనుషులు పెద్ద పెద్ద ప్లాస్టిక్ డబ్బాలు తెచ్చిపెట్టారు. లోపల నుంచి వచ్చిన 2 పెద్ద పెద్ద సత్తుపళ్ళాల్లో ఏదో తీసుకొచ్చి అందులో పెట్టారు. డబ్బాల్లో సమానంగా సర్దిపెట్టి ఏదో నీళ్ళలాంటి ద్రవాన్ని వాటి మీద పోశారు. అంతా కలిసేలా డబ్బాల్ని కదిపి మూతపెట్టారు. వాటిని 2 తోడు పట్టుకుని తీసుకెళ్లి పక్కన ఆగి ఉన్న లారీలోకి ఎక్కించారు. వీళ్ళు చూస్తుండగానే దాదాపు 10 డబ్బాల దాకా లోపల నుంచి తెచ్చి వాటిని నింపేసి లారీలోకి ఎక్కించేశారు. వాటి చుట్టూ చిన్న సైజు కొబ్బరి చెట్లు పేర్చారు. వాటి మీద కరివేపాకు, కొత్తిమీర కూరిన సంచులు ఎక్కించారు. లారీపై టార్పాలిన్ పట్టా కప్పి తాళ్లతో బిగించారు. కొబ్బరి చెట్లు టార్పాలిన్లోంచి బయటకు కనిపిస్తున్నాయి. కరివేపాకు మండలు వేలాడుతున్నాయి. లారీ డ్రైవర్ తాగుతున్న బీడీని విసిరేసి లారీలోకి ఎక్కి కూర్చున్నాడు. రైట్ అన్నాడు ఒకడు. లారీని వెనక్కి తిప్పి పీకలవాగు వైపు పోనిచ్చాడు. ఇదే తరహాలో మిగిలిన వాటన్నిటినీ నింపి తీసుకెళ్లాయి. ఎవరో 2 మనుషులు బయటకొచ్చి లారీలోకి ఎక్కి కూర్చున్నారు. లారీలు వెళ్ళిపోగానే కాసేపటికల్లా ఆ ఇళ్లలో ఉన్న మగవాళ్లు బయటకు వచ్చారు. దాదాపు 25 మంది ఉన్నారు వాళ్ళు. బయట ఉంచిన డ్రమ్ముల్లో చేతులు కడుక్కున్నారు. ఒకడు పెట్టె పట్టుకుని వచ్చాడు. వాళ్ళందరికీ మేస్త్రిలా ఉన్నాడు. కుర్చీలో కూర్చుని డబ్బు లెక్క పెట్టుకుని మళ్లీ పెట్టెలో పెట్టాడు. నిలబడి కబుర్లు చెప్పుకునే వాళ్ళంతా అతని దగ్గరకు వెళ్లారు. అతను డబ్బు లెక్క చూసి వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళది తీసుకుని వెళ్ళిపోయారు. ఆ డబ్బులిచ్చిన అతను మరో అతను కలిసి కాసేపు అక్కడే ఉండి మందు తాగారు. తర్వాత గదులకి తాళం వేసి వాళ్ళు తుప్పల్లోంచి వెళుతూ కొంతసేపటికి కనుమరుగయ్యారు. రెప్పవేయకుండా చూస్తున్న వరాలు, రాము ఊపిరి పీల్చుకున్నారు. రాము, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? అసలు అక్కడ ఏం జరుగుతుంది? నీకేమన్నా అర్థమైందా? వరాలు, ఇక్కడేదో చాలా పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతుందని మాత్రం అర్థమైంది. ఇంత నట్టడివిలో దొంగతనంగా లారీల్లోకి ఎక్కించుకుని వెళుతున్నారంటే అదేదో చాలా విలువైనది, ఎక్కడా దొరకనిది, బాగా డబ్బులు వచ్చేది అయ్యుంటుంది. అదే ఏమిటని? అడవి జంతువుల్ని చంపి తీసుకెళ్తున్నారేమో. ఈ అడవిలో జంతువులున్నట్టు ఇప్పటిదాకా మన కంటపడలేదుగా. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాటిని? ఇంకా అడవి చాలా పెద్దగా ఉంది కదా, ఇంకెక్కడన్నా జంతువులు ఉన్నాయేమో. లేళ్ళు, తుప్పులు ఇలా వాటిని చంపి మాంసాన్ని అక్రమంగా తరలిస్తున్నారేమో. అడవి జంతువుల్ని చంపటం నేరం కదా. పాపం వీళ్ళని అవేం చేశాయి? వాళ్ళ చోట అవి ఉంటే మనుషులు అక్కడికి వెళ్ళి మరీ చంపటం అన్యాయం కదా అంది వరాలు. డబ్బమ్మ, డబ్బు పిచ్చి మనుషుల చేత ఏదైనా చేయిస్తుంది. నీకోటి తెలుసా? ఆ పీతలవాగు చూసావా? ఒకప్పుడు దానికి ఇంకో పాయ ఉండేది. దీని ఒడ్డున ఆనుకుని కొంత నీటి చెలమ ఊరి చిన్నపాటి చెరువు ఏర్పడింది. అందులో రొయ్యలు ఉండేవట. వాగు ఇప్పుడున్నంత ఉధృతంగా ప్రవహించకుండా నీళ్లు నిలిచిపోయి ఉండేవట. ఆ నీళ్లకి అడ్డుకట్ట వేసి రొయ్యల్ని తెచ్చి వేసేవారట. అందులో ఆడరొయ్యల్ని కళ్ళు పీకేసి పడేసేవారట. అయ్యో, ఎందుకు రాము, పాపం కదా. పాపమే, కళ్ళున్న ఆడరొయ్య మగరొయ్యల్ని దగ్గరకు చేరనివ్వదని. కళ్ళు లేని ఆడరొయ్య ఎక్కువ పిల్లల్ని కని వాటి సంఖ్యని పెంచాలని వాటిని తీసుకెళ్లి అమ్ముకుని డబ్బు చేసుకునేవాళ్ళు. రాము, నువ్వు చెబుతుంటేనే నాకు ఏడుపొస్తుంది. మనుషులు రాక్షసుల్లా ఉంటే ఇక జంతువులు బతకలేవు పాపం. ఇంత అన్యాయమా అని వరాలు ఎంతో బాధపడింది. ఇప్పుడు కూడా రొయ్యలున్నాయా రాము? ఇప్పుడు లేవు, బాగా వర్షాలు పడుతున్నాయిగా. చెరువు, వాగు రెండూ కలిసిపోయాయి. నీళ్లు కూడా నిలవుండకుండా జోరుగా పోతున్నాయిగా. రొయ్యలు దిగువకు కొట్టుకుపోతాయి కాబట్టి ఇక్కడ ఏం లేవు. నీకిన్ని విషయాలు ఎలా తెలుసు? నువ్వేం చదువుకున్నావు అడిగింది వరాలు. 10 చదివాను, తర్వాత మానేశాను. 10 చదివితే ఇన్ని విషయాలు తెలుస్తాయా? పేపర్లు చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. రచ్చబండ దగ్గర, పంచాయతీ ఆఫీస్ కాడ అబ్బో బోలెడు విషయాలు మాట్లాడుకుంటాము. రాము, వాళ్ళు వెళ్ళిపోయారుగా, అక్కడేముందో చూద్దాం పదా అంది. ఇద్దరూ ఆ ఇళ్ల వైపు వెళ్లారు. ఇళ్లకి తాళాలు వేస్తున్నా కిటికీలు తెరిచి ఉన్నాయి. వాటిల్లోంచి దుర్వాసన వస్తుంది. కుళ్ళిపోయిన మాంసం వాసన వస్తుంది. ఛీ, వీళ్ళు ఇక్కడ ఎంతసేపు ఎలా ఉండగలిగారు అంటూ ముక్కు మూసుకుంది. రాముకి కూడా ఆ వాసనకి వాంతి వచ్చినంత పనైంది. ఇద్దరూ ముక్కు మూసుకుని కిటికీలోంచి లోపలికి చూశారు. జంతు కళేబరాలు గుట్టలుగా ఉన్నాయి. జంతు చర్మాలు కూడా తీగల మీద వేలాడుతున్నాయి. వాసనకు తల తిరిగిపోతూ స్పృహ తప్పేలా అనిపించి ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని దూరంగా పరిగెత్తారు. చెట్ల మధ్యకి వెళ్ళి ఇద్దరూ వాంతి చేసుకున్నారు. వరాలు కళ్ళల్లోంచి నీళ్లు కారుతుంటే ఏమైంది, ఏడుస్తున్నావు అన్నాడు రాము. పాపం రాము,
ఏవో జంతువుల్ని దారుణంగా చంపేశారు. తోలు వలిచి వేలాడేశారు. ఎముకల్ని పోగు చేశారు. అవేం పాపం చేశాయి? నోరులేని మోగజీవాలు. వారాలు ఏడుస్తూ చెప్పింది. మనసంతా కలిచివేస్తున్న ఆ దృశ్యాన్ని వాళ్ల మెదడులో నాటుకుపోయింది. ఇద్దరూ నిస్సహాయంగా కూలబడిపోయారు. ఒక పక్క నీరసం ఆవరించింది. కడుపంతా కలయబెడుతున్నట్టు ఒకటే వాంతులు ఇద్దరికీ. పదరాము, ఇక్కడి నుంచి వెళదాం. ఊరి వాళ్ళకి ఏ విషయం చెబుదాం. ఈ దారుణాన్ని మనం ఆపితీరాలి అంది రాము భుజాన్ని ఓతం చేసుకుని నడుస్తూ. ఇద్దరికీ కళ్ళు తిరిగిపోతున్నాయి. రాము టక్కున ఆగాడు. మన సంచి అన్నాడు. అవును, మన సంచి ఏది తేలేదా అంది. అయ్యో, నిన్ను లారీ ఎక్కించేటప్పుడు ఆ చెట్టు కింద పెట్టి మర్చిపోయాను. అది అక్కడ ఉండి ఉంటుంది. పద త్వరగా వెళ్ళి తెచ్చుకుందాం అన్నాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళటమా? అమ్మో, ఇప్పటికే ఆలస్యమైంది. నీరసంతో నడవలేకపోతున్నాను అంది వరాలు. అయితే నువ్విక్కడే ఉండు, నేనెళ్ళి తీసుకొస్తాను. అమ్మో, నేనొక్కదాన్ని ఉండలేను, నీతో వస్తానుండు అంది. కాని అడుగులు ముందుకు పడలేదు. కాళ్ళు రెండు భూమిలోకి దిగేసినట్టు బరువుగా అనిపించాయి. నువ్వు కాసేపు ఈ చెట్టు కింద కూర్చో, నేను వెళ్లే తోవని గుర్తుపెట్టుకుంటాను. సంచి తీసుకుని అదే తోవలో వెనక్కి వచ్చేస్తాను అన్నాడు. త్వరగా వచ్చేయి అంది నీరసంగా చెట్టు కింద కూర్చుంటూ. రాము చెట్ల కొమ్మల్ని విరిచి పడేసుకుంటూ వెళ్ళాడు. వరాలు కళ్ళు మూతలు పడుతుంటే బలవంతంగా ఆపుకుని చూస్తుంది. అయ్య తను ఇంట్లో లేనని కంగారు పడుతుంటాడు. చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళని అడుగుతాడు. నేను లేనని తెలిసి ఎంత గాబరా పడతాడో. ఇక్కడికి వచ్చింది తమ్ముడి కోసం. వాడు కనపడకపోగా ఈ దారుణాన్ని చూడాల్సొచ్చింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? ఊరి వాళ్ళకి చెబితే నమ్ముతారా? ధైర్యం చేసి ఇక్కడికి వస్తారా? వచ్చిన ఆ 10 మంది వల్ల ప్రయోజనం ఉంటుందా? వాళ్ళు ఇవన్నీ ఆపగలరా? ఇక్కడికి వాళ్ళు వచ్చినా వాళ్ళ మీద తిరగబడి చంపేస్తేనో? అమ్మో, అడవి జంతువుల్ని చంపిన వాళ్ళకి మనుషులు చంపటం ఓ లెక్క. వరాలు ఆలోచిస్తూ కళ్ళు మూతలు పడిపోతుండగా చెట్టు మొదలకి ఆనుకుని నిద్రలోకి జారుకుంది. రాము తన సంచి కోసం అంతా వెతికాడు. తను ముందు చూసిన చెట్టు కనబడలేదు. అన్నీ ఒకేలా ఉన్నాయి. లారీ వచ్చిన మట్టి రోడ్డు ఎంత వెతికినా అతనికి కనబడలేదు. ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. చుట్టూ చెట్లు. తను దారి తప్పిపోయానని అర్థం చేసుకున్నాడు. సంచి పోతే పోయింది, వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. వెనక్కి చాలా దూరం వచ్చాక తను ఇందాక వచ్చిన చోటు ఇది కాదనిపించింది. తను విరిచిపడేసిన కొమ్మలు కనిపించలేదు. తను అడవిలో దారి తప్పిపోయానని అర్థం చేసుకున్నాడు. రాముకి భయంతో చెమటలు పట్టాయి. తన గురించి కాదు, పాపం వరాలు ఒక్కతే తన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఎటు చూసినా దారి తెన్ను కనబడిన అడవిలో ఎలా తనని చేరుకోవటం? దుఃఖం పొంగుకొచ్చింది. అసలు నీరసపడిపోయింది. తను కనబడకపోతే ఇంకా భయపడుతుంది. ఎలా తనని చేరుకోవటం? ఎంత నడిచినా గమ్యం కనబడట్లేదు. కొత్త కొత్త చెట్లు కనిపిస్తున్నాయి తప్ప తను వచ్చిన దోవకు చేరుకోలేకపోతున్నాడు. మెల్లగా సూర్యుడు పడమటి వైపుకు వాలుతున్నాడు. చీకటి ముసురుకుంటుంది. అంతా అయిపోయింది. ఈరోజు మా ఇద్దరి జీవితాలు నాశనమైపోయాయి. ఒంటరిగా వరాలను వదిలేసి తను చాలా పెద్ద తప్పు చేశాడు. వరాలు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ కుప్పకూలిపోయాడు. మెలిపెట్టే మనసుని సమాధానపరుచుకునేందుకు ప్రయత్నించాడు. వరాలు తన పక్కన లేకపోతే అంతా శూన్యంలా ఉందతనికి. చెట్టు మీద వాలిన పక్షి వింతగా శబ్దం చేస్తూ అరిచింది. ఆ పక్షి అరవగానే ఎక్కడో దూరంగా ఉన్న మరో పక్షి బదులుగా అరిచింది. అడవిలో వార్తలు చేరవేసుకునే పద్ధతి ఇదన్నమాట అనుకుని శక్తి కూడదీసుకుని లేచాడు. నోటికి 2 చేతులు దొన్నెలా అడ్డుపెట్టి వరాలు అంటూ బిగ్గరగా అరిచాడు. ఆ నిశ్శబ్ద ప్రదేశంలో మరో గొంతు వినిపించింది. సంతోషంతో పిచ్చివాడిలా నవ్వాడు. నా వరాలు పలికింది అనుకుంటూ మళ్ళీ అరిచాడు. మళ్ళీ వినిపించింది. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ మళ్ళీ పిలిచాడు. ఈసారి సరిగ్గా విన్నాడు. అది తన గొంతే. తను అన్నది తనకే మళ్ళీ వినిపిస్తుందని. అయ్యో అంటూ తలబాదుకున్నాడు. నేల మీద పడి పొర్లాడు. వరాలు, ఆ వెధవ సంచి కోసం నిన్ను ఒంటరిగా వదిలేసిన సన్నాసిన వరాలు అని బిగ్గరగా అరుస్తూ ఏడ్చాడు. ఇంతలో ఒక చెయ్యి అతని భుజం మీద పడింది. తల తిప్పి చూశాడు. ఒక మగవాడి చెయ్యి. చాలా మోటుగా ఉంది. రాము లేచేందుకు చెయ్యి ఇచ్చాడు ఆ వ్యక్తి. లేచి నిలబడ్డాడు రాము. అతని మొహానికి మంకీ క్యాప్ తొడుక్కున్నాడు. మొహం గుర్తుపట్టలేకుండా కళ్ళు తప్ప ఏమీ కనబడకుండా ఉంది. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? గద్దించింది ఆ కంఠం. నేను ఇంకో అమ్మాయి ఇక్కడికి వచ్చాము. ఇద్దరం తప్పిపోయాం. ఆ అమ్మాయి ఉన్న చోటికి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి కళ్ళు తుడుచుకున్నాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తావేంటి? చీకటి పడుతుంది. ఇక అడవి జంతువులు తిరుగుతాయి. నాతో రా అన్నాడు ఆ వ్యక్తి. అడవి జంతువులా? ఆ అమ్మాయి అక్కడ ఒంటరిగా ఉంది. నా కోసం ఎదురు చూస్తుంటుంది. నేనక్కడికి వెళ్ళాలి, కానీ దోవ తెలియట్లేదు అన్నాడు రాము. ఎటు నుంచి వచ్చావు? ఏమో, అది తెలిస్తే అటే వెళ్ళేవాణ్ణి. సరే పద,
ముందు ఇటు వెళ్ళి చూద్దాం. రాము అతన్ని అనుసరించాడు. తనకి ఇతను కనిపించి సాయం చేస్తున్నాడు. పాపం వరాలికి ఎవరూ లేరు. రాము మనసంతా భారంతో నిండిపోయింది. చకచక అడుగులేస్తూ వెళుతున్న వ్యక్తిని గుడ్డిగా అనుసరిస్తూ పోతున్నాడు. ఎంతసేపు నడిచినా అడవి తప్ప ఏమీ కనబడలేదు. అరుద్దామా అన్నాడు రాము. ఎందుకు అన్నాడతను. ఆ అమ్మాయి పేరు పెట్టి పిలిస్తే పలుకుతుందేమో. నువ్వు పిలిస్తే ఆ అమ్మాయికి వినపడుతుందో లేదో కానీ అడవి జంతువులకు మాత్రం వినపడుతుంది. అవి వింటాయా? అతను మాట్లాడలేదు. వరాలు ఎప్పుడూ తనని ఇలాంటి ప్రశ్నలే అడిగేది. వరాలు ఎక్కడున్నావు అని మనసు బాధగా మూలికింది. వాళ్ళు చెట్లను దాటుకుని మట్టి రోడ్డు దగ్గరికి వచ్చారు. ఇదిగో ఇక్కడే నా సంచి వదిలేశాను, ఇక్కడే అంటూ రాము పరిగెత్తికెళ్ళి సంచి కోసం వెతికాడు. ఒక చెట్టు కింద పెట్టిన సంచి కనబడింది. వెంటనే వెళ్ళి దానిని తీసి దులిపి భుజానికి తగిలించుకున్నాడు. అమ్మయ్యా, దొరికింది. దీనికోసమే ఆ అమ్మాయిని వదిలేసి వచ్చాను. త్వరగా పద వెళదాం అన్నాడు రాము. ఇద్దరూ కలిసి వచ్చిన తోవలోనే వెనక్కి తిరిగి నడక సారించారు. సంచి దొరికింది. వరాలు కనబడుతుందని నమ్మకం కలిగింది. కాస్త ఓపిక వచ్చింది. అతను అడవంతా పరిచయం ఉన్నట్టు తడుముకోకుండా నడుస్తున్నాడు. రాము అతని వెనకాలే అతని అడుగులో అడుగు వేస్తూ వస్తున్నాడు. మీరు ఇక్కడెందుకున్నారు? అతనితో మాట కలిపాడు రాము. ఎన్ని ప్రశ్నలు వేసినా అతని నుంచి సమాధానం రాలేదు. మిమ్మల్నే, అడవిలో ఏం పని అన్నాడు. మీకేం పని ఉందని వచ్చారు? ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చానంటున్నావు. పిచ్చి వేషాలేస్తున్నావా? కాల్చి పారేస్తా అన్నాడు కటువుగా. ఉలిక్కిపడ్డాడు రాము. అతను ఏ ఉద్దేశంతో అన్నాడో అర్థమై, ఛీ, నేనలాంటి వాణ్ణి కాను. ఆ అమ్మాయి కూడా చాలా మంచిది. మరి ఆడపిల్లని ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు? అబ్బో, అది చాలా పెద్ద కథ. దాని గురించి చెప్పే ఓపిక నాకేక లేదు. త్వరగా పద, అవతల చీకటి పడుతుంది అన్నాడు రాము గబగబా నడుస్తూ. నువ్వేం చేస్తావు అడిగాడతను. మేకల్ని కాస్తాను. ఆ అమ్మాయి, తను మేకల్ని కాస్తుంది. మేకల్ని కాసేవాళ్ళకి అడవిలో పనేంటి? ఇలా దారి తప్పి తిరుగుడు దేనికి అన్నాడు ఆ వ్యక్తి. విరిచిపడేసిన చెట్టు కొమ్మలు కనిపించాయి. ప్రాణం లేచొచ్చింది. ఇంకొంత దూరం వెళితే వరాలు కనిపిస్తుంది. బతుకు జీవుడా, నువ్వు దేవుడల్లే వచ్చావు అన్నాడు రాము హుషారుగా. ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పలేదు అన్నాడు. చెబుతాను, నువ్వెవరికీ చెప్పకూడదు మరి. చెప్పను, చెప్పు. ఆ అమ్మాయి చాలా మొండిపిల్ల. అడవికి రావాలని పట్టుబట్టింది. వద్దన్నాను, వినలేదు. ఒకరోజు తను ఒక్కతే అడవికి వచ్చేసింది. ఆమె వెనకాలే నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతేనా? ఆమె ఇక్కడ ఏదో చూసిందట. నాకు కూడా చూపిస్తానని తీసుకొచ్చింది. ఏం చూసింది? సరిగ్గా చెప్పలేకపోయింది. అదేమిటో చూద్దామని ఇద్దరం అనుకుని ఈరోజు వచ్చాము. ఈరోజు చూసింది మాత్రం జన్మలో మర్చిపోలేం. ఏం చూశారు మీరు? ఆగి అడిగాడు. తప్పిపోయి ఒంటరిగా ఉన్న వాళ్ళకి వేరొక మనిషి కనిపిస్తే సంతోషంలో వాళ్ళని నమ్మేస్తారు. వాళ్లపై పూర్తి భరోసా కనబరుస్తారు. అదొక సిండ్రోమ్. రాము తను చూసినదంతా అతనితో చెప్పటానికి నిశ్చయించుకున్నాడు. ఏం చూశారో చెప్పు. అది అక్కడ, అదిగో ఆ అమ్మాయి అన్నాడు రాము. ఏది అని ముందుకు చూశాడు. అదిగో ఆ ముందర అన్నాడు రాము. అతను కొంచెం ముందుకు వెళ్ళాడు. వరాలు లేచి నిలబడింది. వచ్చావా రాము అంది. ఆ వ్యక్తి వరాలు దగ్గరగా వెళ్ళాడు. రాము, రాము అని అరిచింది. ఇక్కడే ఉన్నా అన్నాడు రాము. అతన్ని చూడగానే ప్రాణం లేచొచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంత భయపడిపోయానో తెలుసా అంది వరాలు. నేను దోవ తప్పిపోయాను. ఇతను కనిపించి నన్ను తీసుకొచ్చాడు అని తనతో ఉన్న వ్యక్తిని చూపించాడు. ఎవరతను అంది. ఏమో, మొహం కనపడకుండా అలా దాచుకున్నాడే అని అడిగింది మెల్లగా. చలేమో, వీడే దొంగలా ఉన్నాడు అంది రాముకి మాత్రం వినపడేలా. ముగ్గురు కలిసి అడవి గుండా నడుస్తూ చాలా దూరం ప్రయాణించారు. అతని వీళ్ల ముందు నడుస్తూ ఆగి, ఇక్కడికి ఎందుకొచ్చారో చెబుతున్నావు చెప్పు అన్నాడు. అది మేం వచ్చేసరికి అక్కడ రాము చెప్పబోతుంటే వరాలు అతని చేతిని గిల్లింది. ఏంటి అన్నాడు. చెప్పొద్దు అని సైగ చేసింది. అప్పుడు గాని రాముకి అవతల వ్యక్తిని నమ్మకూడదని స్పృహ రాలేదు. నువ్వు చెప్పు అన్నాడు వరాలతో. మా మేకపిల్ల ఒకటి మందలోంచి తప్పిపోయింది. దాన్ని వెతుక్కుంటూ వచ్చాము అంది. దొరికిందా అన్నాడు. ఇంకా లేదు. ఎప్పుడో అప్పుడు దొరక్కపోతుందా అని ఆశతో ఉన్నాను. ఏదో జంతువు పాలపడి ఈ పాటికి చచ్చిపోయి ఉంటుంది. దానికోసం వెతుక్కుంటూ ఇంకెప్పుడు రాకండి. అది దొరుకుతుందా అని నాకు నమ్మకం ఉంది. ఏదో రోజున అదే నా దగ్గరకు వస్తుంది. ఇందాక అతను ఏదో చూశానన్నాడు అడిగాడు. ఏం లేదు, పీతలవాగు పొంగింది, అది చూశాం. అక్కడ దాకా వచ్చారా? అది దాటారా? లేదు, ఎలా దాటాలో తేలిలేదు అంది. సరే, ఈ దారి గుండా నేరుగా వెళ్ళండి. ఎటూ తిరగొద్దు. సరిగ్గా ఆ పెద్ద చెట్టు కనబడుతుంది కదా, దానికి కుడివైపు నుంచి వెళ్ళిపోండి. మీరు వచ్చిన తోవ కనబడుతుంది అని చెప్పాడు. మరి నువ్వు రావా
అన్నాడు రాము. నాకు పనుంది, నేను వెళతాను అన్నాడు. అడవిలో పనేముంటుంది, చీకటి పడుతుందిగా అన్నాడు రాము. మాది వేరే గ్రామం, అటు వెళ్ళాలి అని వెనక్కి తిరిగాడు. రాము ముందు నడుస్తుంటే వెనకాల వరాలు వెళుతుంది. అక్క, ఇంకెప్పుడు ఈ అడవికి రాకు, చాలా ప్రమాదం అన్నాడతను. వరాలు వెనక్కి తిరిగి చూసింది. అతని మొహానికి ఉన్న మంకీ క్యాప్లోంచి కళ్ళు మాత్రమే కనబడుతున్నాయి. ఆ కళ్ళల్లో నీళ్లు మెరుస్తూ కనబడ్డాయి. చట్టుక్కున అతని క్యాప్ లాగేసింది. తమ్ముడు, నువ్వా? ఓరై తమ్ముడు అని అరిచింది. అతను పారిపోబోయాడు. అతని చేతిని గట్టిగా పట్టుకుంది. నీకోసమేరా నేను వెతికేది, ఇంత దూరం వచ్చింది కూడా నీకోసమే. ఇంటికి పోదాం రారా, ఒక్కసారి ఇంటికి రారా ఏడుస్తూ బతిమాలింది. రాము వెనక్కి వచ్చి అతన్ని చూసి, మీ తమ్ముడా అన్నాడు ఆశ్చర్యంగా. రాము, వీడికి నువ్వన్నా చెప్పు, నేను రోజూ కలవరిస్తున్నది వీడి కోసమేనని చెప్పు, వీడిని చూడటానికి నేనెన్ని కష్టాలు పడ్డానో చెప్పు అంది తమ్ముడి చేతిని గట్టిగా పట్టుకుని. మీ అక్క ఈ అడవిలో ఒంటరిగా ఎంతసేపు ఉందంటే అది నీకోసమే. నిన్ను చూసేందుకు చాలా రోజుల నుంచి అడవికి రావాలని తపన పడుతుంది. నువ్వు కనిపించి వెళ్ళిపోవటం బాలేదు, మాతో పాటు ఇంటికి రా అన్నాడు రాము అతని రెండో చేతిని పట్టుకుని. నేను రాలేను. ఈ ఉన్న వాళ్ల కండకావరాన్ని అణచాలి, వాళ్ల కోటల్ని కొల్లగొట్టాలి, లేని వాళ్లకు దోచిపెట్టాలి అన్నాడు. చీ, నోరు ముయ్యి, నువ్వు కష్టపడి సంపాదించి ఇతరులకి పెట్టు, అంతేగాని దౌర్జన్యంగా తీసుకొచ్చి ఎవరికి పెడతావు? ఆ పాడు సొమ్ము ఎవరికి కావాలి? ఇప్పటికే నువ్వు చాలా తప్పు చేశావు, ఇక మాట్లాడకుండా ఇంటికి పద అంది అతని చెయ్యి పట్టిలాగుతూ. వదలక్క, మా సిద్ధాంతాలు మీకు అర్థం కావు, నా దారిన నన్ను వదిలేయండి, నేను 10 మంది బాగు కోసం ఏం చేయాలో అది చేస్తాను అన్నాడు. ఇప్పటి వరకు ఏం చేశావు చెప్పు? 10 మంది అంటే ఎవరు? నీ చుట్టూ ఉన్న ఆ 10 మంది కోసం నువ్వు పని చేస్తున్నావు. గ్రామంలోకి వచ్చి చూడు, నీకు కావలసిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, వాళ్ళకి నీకు చేతనైన సహాయం చెయ్యి, అంతేగాని ఈ అడవిలో తిరుగుతూ ఎన్నాళ్ళిలా పనికిమాలిన పనులు చేస్తూ ఉంటావు. వరాలు ఆవేశంగా అతని చొక్కా పట్టి గుంజింది. అతను విడిపించుకునేందుకు ప్రయత్నించాడు. రాము కూడా అతన్ని పట్టుకున్నాడు. అంతలో వాళ్ళకి కాస్త దూరంగా ఈల శబ్దం వినిపించింది. టార్చి లైటు ఆరి వెలిగింది. ఇతను కూడా చెయ్యి విడిపించుకుని ఏలవేశాడు. జేబులోంచి టార్చి లైటు తీసివేశాడు. వీళ్ళిద్దరూ అటువైపు చూశారు. అదే అతనుగా ఇద్దరిని విడిపించుకుని ఒక తోపు తోసి వెనక్కి తిరిగి చెట్లలోకి పారిపోయాడు. ఆ ఊపికి వరాలు కింద పడింది. తల వెళ్ళి చెట్టుకు తగిలింది. దిమ్మెక్కిపోయి అమ్మా అని అరిచి కూలబడింది. రాము వరాలని లేపేందుకు ప్రయత్నించాడు. ఆమె స్పృహ లేకుండా పడిపోయింది. ఏం చెయ్యాలా అని అటు ఇటు చూశాడు. కొద్ది దూరంలో వాళ్ళు వచ్చిన తోవ కనపడింది. వరాలను ఎత్తి భుజం మీద వేసుకుని నడుస్తూ అడవిలోంచి బయటపడ్డాడు. కొండపక్కనున్న వాగు దగ్గర చెట్టుగా ఆనించి కూర్చోబెట్టాడు. నీళ్లు తీసుకొచ్చి వరాలు మొహం మీద చిలకరించాడు. అప్పుడు కళ్ళు తెరిచింది. ఇప్పుడెలా ఉంది అని అడిగాడు. తమ్ముడు వెళ్ళిపోయాడా అంది. వాడెందుకుంటాడు, ఎవడో సావాసుగాడు పిలవగానే వెళ్ళిపోయాడు అన్నాడు. రాము, అసలు వీడేం చేస్తున్నాడక్కడ? రమ్మంటే రాకుండా చిక్కినట్టే చిక్కి పారిపోయాడు అంది ఏడుస్తూ. వరాలు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ముందు ఇంటికి వదా, మీ అయ్య కంగారు పడుతుంటాడు అని గుర్తు చేయగానే సరే అని లేచింది. నేను అందాక వస్తానని ఆమె వెనకే ఇంటిదాకా వచ్చి దింపి వెనక్కి వెళ్ళిపోయాడు రాము. మెల్లిగా నడుచుకుంటూ ఇంటికి వచ్చింది. ఒళ్ళు తూలిపోతుంది, కాళ్ళు తడబడుతున్నాయి. అప్పటికే ఇంటి ముందర మనుషులు గుమిగూడారు. వరాలని చూడగానే అదుగో వచ్చేసింది అన్నారు. రంగన్న గబగబా కూతురి దగ్గరికి వచ్చాడు. సీతాలు కూడా వచ్చి ఏమైపోయావే అంది ఏడుపు గొంతుతో. ఇద్దరూ చెరువు పక్క పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టారు. మట్టి కొట్టుకుపోయిన బట్టలు, రేగిపోయిన జుట్టు, నీళ్ల చారికలతో ఉన్న కళ్ళని చూసి ఇద్దరూ భయపడ్డారు. జరగరానిదేదైనా జరిగిందేమో అని కంగారు పడ్డారు. అప్పుడే అక్కడికి సుందరి వచ్చింది. వచ్చావా వరాలు, ఎక్కడికి వెళ్ళిపోయావే? మీ అయ్యతో మా ఇంటికి వెళుతున్నానని చెప్పావట. సుందరి ప్రశ్నలకు జవాబు చెప్పలేదు వరాలు. ఏటైనాదే నీకు, అట్టా తోటకూర కాడలా జావగారిపోతున్నావు, ఎక్కడికెళ్ళావే? సుందరి కంగారుగా వరాలని కుదిపి మరీ అడిగింది. వరాలు ఒళ్ళు కాలిపోతుంది. మూసిన కన్ను తెరవకుండా పడుకుంది. సీతాలు చెల్లెలు బట్టలు మార్చి పడుకోబెట్టి దుప్పటి కప్పింది. పదండిక, రేపు వచ్చి చూద్దాం, దానికి జ్వరంగా ఉంది, ఇప్పుడేం మాట్లాడలేదు అని చెప్పి అందర్నీ పంపించేసింది సుందరి. జ్వరం మందుబిళ్ళ మా సూర్యుడితో పంపిస్తా కానీ లేపివెయ్యి అని సీతాలతో చెప్పి వెళ్ళిపోయింది సుందరి. వేడి నీళ్లలో తడిబట్ట ముంచి వరాలు నుదుటి మీద వేసింది. మంచం మీద పడుకున్న వరాలు ఉలిక్కి పడుతుంటే మీద చెయ్యి వేసి పట్టుకుంది సీతాలు. కలవరిస్తున్న చెల్లెల్ని చూసి ఏమైందో అని భయపడింది. అయ్యా, చెల్లి చూడయ్యా, ఏదో కలవరిస్తుంది
అంది చెల్లెలి వీపు మీద చెయ్యేసి నిమురుతూ. జడుపు జ్వరంలా ఉంది. ఏడకెళ్ళిందో ఏం చూసిందో కానీ మస్తాను దగ్గరికెళ్ళి తాయెత్తు అడిగి తెస్తానుండు అని లేచి బయటికి వెళ్ళాడు. ఎప్పుడు చలాకీగా ఉండే చెల్లెలు ఇప్పుడు ఉలుకు పలుకు లేకుండా పడుండటం చూసి పుట్టెడు దుఃఖం పొంగుకొచ్చింది. సూర్యుడు వచ్చి ఇడ్లీల పొట్లం మందుబిళ్ళలు ఇచ్చి వెళ్ళాడు. వరాలు, లేవే, ఇడ్లీ తిని మందేసుకోవే. ఎంత లేపినా లేవలేదు సరికదా, ఇంకా కలవరింతలు ఎక్కువయ్యాయి. తమ్ముడు, ఎల్లమాకురా, రారా ఇంటికెళదాం. వరాలు కలవరిస్తున్నదేంటో అర్థం కాక కదుపుతూ పిలుస్తుంది సీతాలు. మస్తాను దగ్గర నుంచి మంత్రించిన తాయెత్తు తీసుకొచ్చి, ఇదిగో, ఇది చెల్లెలి చేతికి కట్టమ్మా అని ఇచ్చాడు. పొట్లం విప్పి అందులో ఉన్న తాయెత్తుని తీసి కళ్ళకద్దుకుంది. చెల్లెలి చేతికి కట్టి జ్వరం తొందరగా తగ్గిపోవాలి అని మొక్కుకుంది. మస్తాని ఇచ్చిన విభూతిని వరాలు నుదుటన పెట్టింది. అమ్మూరి జాతరలో పూజ చేసి పంచిన కుంకుమ కూడా పెట్టింది. లేపి బలవంతంగా నోరు తెరిపించి మందుబిళ్ళ వేసి నీళ్లు పెట్టి పడుకోబెట్టింది. వరాలను చూసేందుకు చుట్టుపక్కల ఆడవాళ్లు వచ్చారు. పొద్దునంతా పిల్ల బాగానే ఉంది. ఇంతలో ఏమైందో, ఏగాలో పట్టిందేమో, మరీ ఇంత చేటు జ్వరమా? జ్వరందేముంది, మందు వేసిందిగా తగ్గుతుంది. కానీ ఇంతలోనే ఇలా ఎలా అయింది? అసలు ఎక్కడికెళ్ళింది? అది తెలియాలి. ఎలా తెలుస్తుంది? అది లేచి జరిగింది చెప్తే కానీ మనకు తెలియదు. ఇడ్లీ కొట్టు సుందరి ఇంటికి వెళుతున్నానని పొద్దుననగా వెళ్ళింది. ఇప్పుడు ఈ రకంగా తిరిగొచ్చిందంటే ఏమిటి అర్థం? అబద్ధం చెప్పి వెళ్ళిందంటే ఏం రాజకార్యం చేసొద్దామనో. తలో రకంగా అనుకుంటుంటే పక్కింటి పిని వచ్చి, ఆగండసే, మీ తొందర మీరును, అది లేచాక అన్నీ తెలుస్తాయిగా, అప్పటిదాకా మాట్లాడకుండా కూర్చోండి. కావాలంటే అన్నం వండి తెస్తా, తినండి, ఇక్కడే పడుకోండి అంది. వాళ్ళందరూ మంచం చుట్టూ చేరగలపడ్డారు. సీతాలు కూడా చెల్లెల్ని చూస్తూ మంచం మీద తలపెట్టుకుని కూర్చుంది. అక్కడ రాము పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. అక్కడ చూసిన దృశ్యాలు కళ్ల ముందు కదులుతుంటే కునుకు లేకుండా ఉంది. చిలకమ్మ రాముని చూసి కంగారు పడింది. ఏంటిరా అయ్యా, ఆ బట్టలు నీ వాలకం, ఏడకి పోయొచ్చావు అంది. ఏం లేదమ్మా, నువ్వు తినేసి మందులేసుకుని పడుకో. అసలే నీ ఆరోగ్యం బాగోలేదు అన్నాడు. అసలేమయ్యిందిరా, ఎవరితోనన్నా గొడవ పడొచ్చావా అంది. కొడుకు మట్టి కొట్టుకుపోయిన బట్టల్ని చూసి, అదేం లేదమ్మా, బోధిలో కాలు జారి పడ్డాను అంతే, ఇంకేం లేదులే, నేను పడుకుంటాను, ఇక నువ్వు పడుకో అని బట్టలు మార్చుకుని లైట్ తీసేశాడు. చిలకమ్మ నిద్రలోకి జారుకుంది. రాముడు కళ్ళ ముందు ఏవేవో కనబడుతున్నాయి. ఆ ఇంట్లో కనిపించిన జంతు చర్మాలు, మాంసం డబ్బాలు, దుర్వాసన, ఆ లారీలు, తను తోవ తప్పిపోవటం, వరాలని కలుసుకోవటం, ఆమె తమ్ముడు కనబడ్డం అంతా కలలా ఉంది. పాపం వరాలు, తమ్ముడికి బుద్ధి చెప్పి తనతో తీసుకెళ్లాలని ఎంత అనుకుందో. ఒక్క తోపు తోసి పారిపోయాడు. వరాలు ఇప్పుడెట్లా ఉందో అని ఆలోచిస్తూ ఆ రాత్రి తెల్లవార్లు నిద్రపట్టలేదు అతనికి. ఆ పరిసరాలే వద్దన్న గుర్తొస్తూ కలవరపెట్టాయి. అక్కడ ఏం జరుగుతుందో ఎంత ఆలోచించినా అతని ఊహకైనా అందలేదు. తెల్లారింది. వానజల్లు కొద్దిగా పడుతుంది. రాము లేచి తన పనులు చేసుకుని తల మీద తుండు కప్పుకొని ఇంటి బయటకొచ్చాడు. ఈ వానలో ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది చిలకమ్మ. వరాలు ఇంటికి. ఎందుకు, దానికేమైంది? ఏం కాలేదు, ఒకసారి చూసి వద్దామని. నువ్వు వస్తావా అన్నాడు. ఏటైనాదిరా కొడక, వస్తానుండు అని ఇంటికి తాళం పెట్టి తల మీద చేరుకొంగు కప్పుకొని బయలుదేరింది. ఇద్దరూ నడుచుకుంటూ వరాలు ఇంటికి చేరుకున్నారు. వరాలు ఇంట్లో చాలామంది ఉండటంతో రాము గుండె గూబెలమంది. ఏమైందో అని లోపలికి తొంగి చూశాడు. వరాలు లేచి మంచం మీద కూర్చుని జావ తాగుతుంది. రా చిలకమ్మ, మనవి పక్క గ్రామాలైనా ఒకరింటికి ఒకరం ఎప్పుడూ రాలేదు. లోపలికి రా చిలకమ్మ అన్నాడు రంగన్న. లోపలికొచ్చి కూర్చుంది. ఎట్టా ఉన్నావు వరాలు? ఏమైంది అంది. జ్వరం వచ్చింది చెప్పింది సీతాలు. ఎవరు, నీ పెద్దమ్మాయా అంది సీతాలు వైపు చూస్తూ. అవును, చిలకమ్మ మా దూరపు బంధువు, ఇన్నాళ్లకు ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది చెప్పాడు రంగన్న అక్కడున్న అందరితో. వరాలు చిలకమ్మ వైపు చూసి, నా కోసం వచ్చావా చిలకమ్మ? ఎలా ఉంది నీకిప్పుడు అంది. నాకేంలే, నువ్వెలా ఉన్నావు? రాము నీకు ఒంట్లో బాగోలేదని చెప్పాడు, ఇక ఆగలేక నేను వచ్చా అంది. రాము లోపలికి వచ్చాడు. సీతాలు బల్ల చూపించింది. దానిమీద కూర్చున్నాడు. వరాల వైపు చూశాడు. చాలా జాలేసింది. క్రితం రోజు తను పడిన వేదన సామాన్యమైనది కాదు. మానసికంగా ఎంతో నలిగిపోయింది. వయసుకు మించిన భారాన్ని మోసింది. ఆమెను చూసి నవ్వాడు. నీకు జ్వరం ఏంటి వరాలు? అదే నిన్ను చూసి భయపడాలి గాని అన్నాడు. వరాలతో పాటు ఆడవాళ్ళు కూడా నవ్వారు. మా చెల్లి చాలా ధైర్యంగా ఉంటుంది. అలాంటిది రాత్రి నిద్రలో కలవరిస్తూనే ఉంది చెప్పింది సీతాలు. అవునా అన్నాడు రాము.
ఎప్పుడూ లేనిది దేని గురించో భయపడింది. తమ్ముడు అంటూ కలవరించింది. చెప్పలేదా అన్నట్టు వరాల వైపు చూశాడు రాము. లేదన్నట్టు అడ్డంగా తలూపింది. సుందరి, సూర్యుడు లోపలికి వచ్చారు. అబ్బో, ఇల్లు చాలని జనాలు. పెళ్లివారిల్లులా ఉంది. పెళ్లి సీతాలుదా వరాలుదా అంది వస్తూనే. అందరూ నవ్వారు. ఇద్దరికీ ఒకేసారి చేసేద్దామన్నారు వాళ్ళు. సుందరి లోపలికొచ్చి కూర్చుంది.